వెల్కమ్ బ్యాక్ టు మోనికా శారీ క్రియేషన్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది శారీపై ప్రింట్ వేయడం ఎలా. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తున్నారండి. ఒక్కొక్కరు బ్లాక్ పౌడర్ మీద టిన్నర్ కొంచెం వేసి కలిపి అది కాటన్లో డిప్ చేసి వేయాలి అని చూపిస్తున్నారు. బట్ నాకైతే ఆ ప్రొసీజర్ నచ్చదండి. నేను ఎప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా సరే పర్ఫెక్ట్గా వెళ్ళాలనుకుంటాను. సో దీనికోసం నేను చేస్తుంది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ అయితే మనం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ డిజైన్ పక్కన పెట్టుకుంటాం. ఒక కార్బన్ పేపర్ తీసుకొని బ్లూ కలర్ కార్బన్ పేపర్ 2 పీసెస్ కింద కట్ చేసుకుంటాం. ఇందులో కార్బన్ పేపర్స్లో వైట్ కూడా ఉంటుందండి. అది మనం డార్క్ కలర్ శారీ వేసినప్పుడు మనం యూజ్ చేస్తాం. 2 కింద కట్ చేసుకున్నాను, ఎందుకంటే నా డిజైన్ చిన్నది కాబట్టి. సో ఫస్ట్ అయితే డిజైన్ని ఒక వైట్ పేపర్ మీద కార్బన్ పేపర్ ప్లేస్ చేసి డిజైన్ని ప్లేస్ చేసి మనం డ్రా చేసుకోవాలి. డిజైన్ని ఫస్ట్ మనకి ఉన్నది మన దగ్గర ఒకటే ఉంది కాబట్టి ఇంకో పేపర్ని మనం రెడీ చేసుకుంటున్నాం సేఫ్టీ పర్పస్. ఓకే, ఎందుకంటే శారీ మొత్తం ప్రింట్ వేయాలి కాబట్టి. సో నేనైతే ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే, మన దగ్గర ఉన్న ఒక శాంపిల్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని కార్బన్ పేపర్ యూజ్ చేసి ఒక వైట్ పేపర్ మీద డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేయడం వల్ల మన దగ్గర ఒకటి ఉంటుంది, ఇంకొకటి. ఓకే, ఇది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది ఎలా వచ్చిందో. డిజైన్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో, పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీన్ని ఎడ్జెస్ అన్నీ మనం నీట్గా కట్ చేసుకోవాలి సిజర్తో, నేను చూపించిన విధంగా. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా పేపర్ అంతా మనం కట్ చేసేసుకుంటే మనం శారీ మీద కార్బన్ పేపర్ పెట్టి ప్లేస్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది మనకి మెజర్మెంట్ చూసుకొని వేయడానికి. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను. సో ఆల్రెడీ మనకి డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని శారీ పైన ఎలా వేయాలో నేర్చుకుందాం. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కార్బన్ పేపర్ ఏదైతే ఉందో అది తీసుకొని వేయాలి. ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే, ఒక్కో దానికి ఒక గజం డిఫరెన్స్ ఇచ్చాను. అంటే మన 5 ఫింగర్స్తో ప్లేస్మెంట్ చేసి ఇంత ఇస్తున్నానని మీకు ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం కార్బన్ పేపర్ పెట్టి శారీ పైన సేమ్ పెన్సిల్ యూజ్ చేసి మళ్ళీ మనం డ్రా చేస్తున్నాం. ఇది పెద్ద ప్రాసెసే, బట్ ఇట్లా చేయడం వల్ల మనకి అది ఇబ్బంది పెట్టదు మనకి డ్రాయింగ్ చేసేటప్పుడు. నేనైతే కష్టం తరహాతో వెళ్ళే పర్సన్ని, సో నేనైతే అందువల్ల ఇలాగే డ్రా చేస్తాను. ఇట్లా మనం నీట్గా మొత్తం పిన్ టు పిన్ డ్రాయింగ్ ఎలా ఉంది అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. చూడండి. మొత్తం పీకాక్ ఇక్కడ నేను డ్రా చేస్తున్నానండి. ఇది డ్రా చేసాక మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. నేను ఏ విధంగా డ్రా చేసుకుంటున్నానో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు ఈ వీడియో చూసిన దాన్ని బట్టి. నేనైతే కార్బన్ పేపర్ యూజ్ చేసి డ్రా చేస్తాను. సో రిమూవ్ చేశాక చూడండి మనకి ప్రింట్ ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీనికి అలాగే ఇంకోటి వేయడానికి డిఫరెన్స్ అంత నేను తీసుకుంటున్నాను. నా ఫింగర్స్తో ఏదైతే ఇక్కడ మీకు చూపిస్తున్నానో అంత నేను డిఫరెన్స్ తీసుకొని సేమ్ మళ్ళీ ఒక కార్బన్ పేపర్ పెట్టుకొని డ్రా చేస్తాను. శారీ అంతా కూడా ఈ విధంగానే బోర్డర్స్ అన్నీ వస్తాయి. ఓకే, శారీ అంతా బోర్డర్ అంతా ఇలా వస్తుంది. పీకాక్ డిజైన్ మధ్యలో మళ్ళీ ఫ్లవర్ కింద వేసానండి. ఒక పీకాక్కి ఇంకో పీకాక్ డిజైన్కి మధ్యలో ఒక ఫ్లవర్ అనేది డ్రా చేశాను. ఈ విధంగా అంత గ్యాప్ తీసుకొని సెంటర్లో ఫ్లవర్ వేసాను. ఓకే, ఇప్పుడు మీకు డ్రాయింగ్ చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. ప్రింట్ శారీ పైన ప్రింట్ వేసాక ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి.
నెక్స్ట్ వీడియోలో శారీ పెయింటింగ్ వేసేటప్పుడు మొత్తం శారీ అంతా నేను ప్రింట్ ఎలా చేశాను అనేది మీకు ఫస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత నేను పెయింటింగ్ వేయడం మీకు చూపిస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా చేరుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.